వచ్చిన జన సమూహానికి వాక్యాన్ని ప్రకటిస్తూనే వారికున్న అవసరాలు కూడా తీర్చే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. సరే, ఇప్పుడు యేసు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక సమస్య కలిగిన అభాగ్యురాలు అక్కడ ఉంది. ఏమిటి ఆమెకున్న సమస్య అంటే, బైబిల్ ఇస్తుంది, బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ. సహోదరి సహోదరులు, అపవిత్ర ఆత్మలు ఉన్నాయి, అలాగే దురాత్మలు ఉన్నాయి, బలహీనపరచు ఆత్మలు కూడా ఉన్నాయి. ఈ బలహీనపరచు ఆత్మలు చేసే పని ఏంటో తెలుసా? బలహీనపరచటం. కొంతమందిని ఆత్మీయంగా బలహీనపరుస్తాయి, కొంతమందిని ఆరోగ్యపరంగా బలహీనపరుస్తాయి, ఇంకొంతమందిని ఆర్థికంగా బలహీనపరుస్తాయి, మరికొంతమందిని మానసికంగా బలహీనపరుస్తాయి. ఈరోజు మనలో ఎవరైనా ఏ విషయంలోనైనా బలహీనంగా ఉంటున్నట్లయితే, ఫైనాన్షియల్గా వీక్ అండి అంటారు చూసారా, అని అర్థం ఏమిటి? ఆర్థికంగా బలహీనత. ఫిజికల్గా కొంచెం వీక్ అండి అతను అంటే ఆరోగ్యపరంగా బలహీనత. స్పిరిచువల్గా కొంచెం వీక్ అండి, ఆత్మీయంగా బలహీనత. మెంటల్గా కొంచెం వీక్ అండి, మానసికంగా బలహీనత. బలహీనపరిచే ఆత్మకున్న సహజమైన తత్వం ఏమిటంటే నిన్ను ఏదో విధంగా బలహీనపరచటం. అపవిత్రాత్మ యొక్క పని ఏమిటంటే నిన్ను ఏదో విధంగా అపవిత్రపరచటం. నువ్వు దేవుని యొక్క బిడ్డవు గనుక, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు గనుక నీకు దెయ్యం పట్టడం అనేది సాధ్యం కాదు. అర్థమైందా? దేవుని బిడ్డలమైన మనం క్రీస్తు యొక్క రక్తముతో కడగబడి దేవుని బిడ్డలుగా ముద్రించబడిన మనకు, అనగా దేవుని బిడ్డలకు దెయ్యం పట్టటము అనేది సాధ్యము కాదు. లేదండి, మా ఆయనకి అప్పుడప్పుడు దెయ్యం పడుతుందండి అని ఒకవేళ మీరు అన్నారనుకోండి, అప్పుడప్పుడు మీ ఆయనకి దెయ్యం పడుతుందంటే మీ ఆయన ఇంకా రక్షించబడలా. అప్పుడప్పుడు మా ఆవిడికి దెయ్యం పడుతుంది అని అంటే ఆమె రక్షించబడలా. ఒకరోజు ఒక దంపతులు నా దగ్గరకు వచ్చారు. వచ్చి, అయ్యా మా నాన్నగారి కోసం ప్రార్థన చేయండి. అడిగాను, ఏంటి? మా నాన్నగారి మీద చేతబడి చేశారు. ఆ చేతబడి ప్రభావం వల్ల మా నాన్నగారు చాలా బలహీనమైపోయారు. దయచేసి మా నాన్నగారి కోసం ప్రార్థన చేయండి. అడిగాను, మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు సంఘంలో పెద్దగా ఉంటున్నారు. ఇంకేం చేస్తారు? సేవలో పాల్పంచుకుంటున్నారు. సరే, మీ నాన్నగారు రక్షించబడ్డారా? మా నాన్నగారు రక్షించబడ్డారు, సేవలో పాల్పంచుకుంటున్నారు. కానీ మా నాన్నగారి మీద చేతబడి జరిగింది. మా నాన్నగారి మీద చేతబడి జరిగింది కాబట్టి ఆయన రోజు రోజుకు బలహీనమైపోయారు, చాలా సన్నబడిపోయారు. ఆ చేతబడి ప్రభావం నుంచి మా నాన్నగారు బయటపడులాగున ప్రార్థన చేయండి అని చెప్పి నా దగ్గరకు వచ్చి అడిగారు. అప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, మీ నాన్నగారి మీద చేతబడి జరిగినట్టుగా మీకు ఎవరు చెప్పారు? ఒకసారి మా నాన్నగారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తూ ఆ తర్వాత మాకు చెప్పాడు, మీ నాన్నగారు ఈ విధంగా ఆరోగ్యపరంగా క్షీణించిపోవడానికి కారణం మీ నాన్నగారి మీద చేతబడి జరిగింది. ఏం జరిగిందట? చేతబడి జరిగింది కాబట్టి మీ నాన్నగారి ఆరోగ్యం క్షీణించిపోతుంది అని చెప్పి ఒక సేవకుడు చెప్పాడండి. అప్పుడు నేను చెప్పింది ఏమిటంటే, ఆయన ఏ రకం సేవకుడో నాకు తెలియదు, కానీ ఈ సేవకుడు చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. ఒకసారి క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తు బిడ్డగా ఎంచబడి, క్రీస్తుకు దగ్గరగా జీవించేటటువంటి తన బిడ్డలమైన మన మీద సైతాను యొక్క చేతబడులు పనిచేసే ప్రసక్తి లేనే లేదు.